మన తెలుగు వాళ్ళకి గోల్డ్ అనేది ఒక సెంటిమెంట్ కనెక్షన్ అనేది అందరికీ తెలుసు. గోల్డ్ కొనాలి అన్నా, గోల్డ్ని ఇంటికి తెచ్చుకోవాలి అన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ముఖ్యంగా ఆడవాళ్ళు. అయితే గోల్డ్ కనెక్షన్ తీసుకునేటప్పుడు, గోల్డ్ని మీరు ఇంటికి తెచ్చుకునేటప్పుడు మీ ఎమోషన్స్ ఎంత పాజిటివ్గా ఉంటాయో, గోల్డ్ని పొరపాటుగా తాకట్టు పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఆపోజిట్లో అంతే నెగిటివ్గా ఆలోచనలు అనేవి ఉంటాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా ఉమెన్స్కి. సో అందుకని గోల్డ్ని గనక మీరు ఏదైనా మీ అత్యవసర పరిస్థితిలో తాకట్టు పెడితే, ఆ గోల్డ్ని మీరు తాకట్టు పెట్టేటప్పుడు ఏ విధంగా మీ ఆలోచనలు ఉండాలి, తాకట్టు పెట్టిన గోల్డ్ మళ్ళీ మీ దగ్గరికి వెంటనే వచ్చే విధంగా ఎలాంటి ఎఫర్మేషన్స్ చేయాలి, మీరు గోల్డ్ ఫ్రీక్వెన్సీలోకి ఏ విధంగా వెళ్ళి గోల్డ్ వైబ్రేషన్ లో ఉండి మీరు మనీ అడ్జస్ట్ అవ్వి గోల్డ్ని మళ్ళీ మీరు తెచ్చుకునేలాగా ఎలా ఆలోచించాలి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ఇది ఎంతో మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా విని ఇందులో నేను ఇస్తున్న ఎఫర్మేషన్స్ ని ఫాలో అవ్వి మీరు మీ ఆలోచనలతోటి గోల్డ్ ఎనర్జీకి కనెక్షన్ తీసుకుని ఎక్కడ తాకట్టు పెట్టినా, ఏ ప్లేస్ లో ఉన్నా ఒక వారంలోనే తెచ్చుకునేలాగా మీరు ఫోకస్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గోల్డ్ అంటే ముఖ్యంగా ఆడవాళ్ళ యొక్క కనెక్షన్ అనేది నేను మాటల్లో చెప్పక్కర్లేదు. ఎందుకని అంటే తెలుగు వాళ్ళలో మనం అందరము కూడా గోల్డ్ ని ఒక శుభప్రదం గాని, ఒక గుడ్ ఎనర్జీ గాని, అలాగే ఒక పసుపు కుంకం గాని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాము. సో అయితే గోల్డ్ మీరు కొంటున్నప్పుడు మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని ఎవరైనా మీరు ఎంత హ్యాపీగా, యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా ఉండి ఆ మనీ ఉన్నప్పుడు మీరు ఎంత సంతోషంగా భావిస్తూ కొంటారో, దానిని మీరు ఎప్పుడైనా అవసరం వచ్చి తాకట్టు పెడుతున్నప్పుడు, ఒకవేళ అవసరం నిజానికి మంచిదే అయినా గానీ, ఒక ఇల్లు కొనడానికో లేకపోతే ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయడానికో, లేదా దానివల్ల మీకు మంచి జరిగేదే అయినా కానీ గోల్డ్ బయటికి పంపిస్తున్నప్పుడు మాత్రం చాలా మంది నెగిటివ్ థాట్స్ తో దీన్ని మళ్ళీ నేను ఎప్పుడు రిలీజ్ చేసుకుంటానో, ఇది మళ్ళీ నా దగ్గరికి తొందరగా వస్తుందో లేదో, ఇది ఇప్పుడు తీసుకెళ్లి పెడుతున్నారు, మళ్ళీ నేను మనీ అరేంజ్ చేయకపోతే తేగలుగుతానో లేదో, ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాగే ఆలోచించి గోల్డ్ ని బయటికి పంపిస్తూ ఉంటారు, ఎక్కువగా తాకట్టు పెడుతూ ఉంటారు. నిజానికి గోల్డ్ బయటికి పంపించడం అనేది ఏదైనా అత్యవసర పరిస్థితులు అయినప్పుడు దాన్ని మీరు ఒక పాజిటివ్ ఫీల్ గా తీసుకోవాలి. ఎందుకంటే మీ అత్యవసర పరిస్థితుల్లో మీకు గోల్డ్ అనేది అట్లీస్ట్ ఉంది కాబట్టి మీరు ఆ సమయానికి దాన్ని పెట్టి మనీని అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నారు. మళ్ళీ గోల్డ్ తెచ్చుకోవడానికి మీకంటూ కొంత సమయం అనేది ఏర్పడుతుంది అని మీరు దాన్ని పాజిటివ్ గా ఆలోచించాలి. అంతే తప్ప ఆడవాళ్ళు ఇస్తున్నప్పుడు గోల్డ్ ని కానీ, లేదా మగవాళ్ళు తీసుకెళ్లి పెడుతున్నప్పుడు కానీ, ఎవరైనా మీ ఫ్యామిలీలో గోల్డ్ పెడుతున్నప్పుడు ఫస్ట్ అయితే అసలు నెగిటివ్ గా ఆలోచించకండి. అదేంటి ఇటువంటి సందర్భంలో నెగిటివ్ గానే థాట్ వస్తుంది కదా మాకు అంటే, మీరు గోల్డ్ తాకట్టు పెడుతున్నప్పుడు ఎందుకు పెడుతున్నారు, దానికి కారణం ఏంటి, దాని వెనక గుడ్ పర్పస్ ఏంటి, అసలు ఎలాంటి బెనిఫిట్స్ మీరు గోల్డ్ పెట్టడం వల్ల పొందుతున్నారు, అలాంటి వాటి మీద ఫోకస్ చేసి ఆ జరుగుతున్న మంచికి థ్యాంక్ యూ చెప్పుకుంటూనే గోల్డ్ ని మీరు పంపిస్తున్నప్పుడు ఈ గోల్డ్ తిరిగి మళ్ళీ నా దగ్గరికి చాలా ఫాస్ట్ గా వస్తుంది అని హొప్పోనొప్పోనో చేసి, ఐఎమ్ సారీ గోల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ గోల్డ్, థ్యాంక్ యూ గోల్డ్ అని హొప్పోనొప్పోనో చేసి మీరు గోల్డ్ ని తాకట్టు పెట్టేటప్పుడు పెట్టండి. ఇలా చేసి చాలా మంది గోల్డ్ ని వెంటనే తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గోల్డ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ అనేవి మీ బాడీలోని అండ్ మీ బ్రెయిన్ కనెక్షన్ లోని క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక సోర్స్. అలాగే మీ మైండ్ లో తాకట్టు పెట్టిన గోల్డ్ గురించి ఉండే నెగిటివ్ థాట్స్ అనేవి బ్రేక్ అవడానికి హొప్పోనొప్పోనో అనేది బెస్ట్ సొల్యూషన్. అయితే హొప్పోనొప్పోనో చేసి మీరు బయటికి పంపించిన తర్వాత మీ గోల్డ్ మీ దగ్గరికి మళ్ళీ రావడానికి నేను ఇక్కడ చెప్తున్న 5 పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ ని వాడండి విత్ హొప్పోనొప్పోనోతో. ఎక్కడ హొప్పోనొప్పోనో వాడాలి, ఎక్కడ ఎఫర్మేషన్స్ వాడాలి అనేది నేను క్లియర్ గా చెప్తాను. ఒక వారంలోనే లేదా కనీసం 2 వీక్స్ లోనే మీ గోల్డ్ అనేది మళ్ళీ మీ ఎనర్జీకి చేరిపోతుంది, మీ దగ్గరికి వచ్చేస్తుంది మనీ అరేంజ్ అవ్వి. ఎవరైతే గోల్డ్ కోసం బాధపడుతున్నారో, బయట పెట్టి చాలా డేస్ అయిపోయి, చాలా సంవత్సరాలు అయ్యి ఇంకా ఇంటికి తెచ్చుకోకుండా అసలు ఇవి తెచ్చుకోగలుగుతానో లేదో అని భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా నేను ఇక్కడ ఇస్తున్న ఎఫర్మేషన్స్ ని, అలాగే ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను, ఈ టిప్ ని కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ నేను ఎఫర్మేషన్స్ ఇస్తాను, లాస్ట్ లో టిప్ చెప్తాను, ఫాలో అవ్వి మీ గోల్డ్ ని మీరు 1 వీక్ లోనే మీ ఇంటికి వచ్చేలాగా చేసుకోండి. ప్రతిరోజు నేను బ్యాంక్ లో ఉన్న గోల్డ్ ని బయటికి తీసుకుని వచ్చే ఇంట్రెస్టింగ్
ఎగ్జైటింగ్ మార్గాలను ఫోకస్ చేశాను. ఇది ఒక ఎఫర్మేషన్. ఈ ఎఫర్మేషన్ ని మీరు రిపీటెడ్ గా చాలా సార్లు అనుకోవచ్చు, లేదా నేను చెప్తున్నప్పుడైనా మీరు మైండ్ లోకి రిసీవ్ చేసుకుంటూ ఎమోషన్స్ ని రిలీజ్ చేస్తూ కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇస్తున్న 5 ఎఫర్మేషన్స్ డైలీ వినడానికి ట్రై చేయండి. మీరు రోజు రెగ్యులర్ గా ఇది పెట్టుకుని విన్నారు అంటే 5 ఎఫర్మేషన్స్ కూడా మీకు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను విత్ ఎమోషనల్ కనెక్షన్ తో. ప్రతిరోజు నేను నా బ్యాంకులో ఉన్న గోల్డ్ ని బయటికి తీసుకుని వచ్చే ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్ మార్గాలను ఫోకస్ చేశాను. సెకండ్ ఎఫర్మేషన్, ఊహించని డబ్బు ప్రవాహంతో బ్యాంకులో ఉన్న నా గోల్డ్ని నేను రిలీజ్ చేసి ఉపశమనం పొందాను. ఊహించని డబ్బు ప్రవాహంతో బ్యాంకులో ఉన్న నా గోల్డ్ని నేను రిలీజ్ చేసి ఉపశమనం పొందాను. ఒకవేళ మీరు జెంట్స్ అయితే మీరు గోల్డ్ బిజినెస్ పర్పస్ లో లోన్ పెట్టుంటే మీరు ఇలాగే థాట్ చేయండి. ఒకవేళ లేడీస్ అయితే మీరు ఇక్కడ నా గోల్డ్ ని రిలీజ్ చేసి ఉపశమనం పొందాను అన్న దగ్గర నా గోల్డ్ ని హస్బెండ్ రిలీజ్ చేసి ఉపశమనం పొందాను అలా అనండి, లేదా నా గోల్డ్ ని ఎవరు వాడుకున్నారో వాళ్ళు రిలీజ్ చేసి ఉపశమనం పొందాను అని అయినా అనండి. మూడవది, ఐ లవ్ గోల్డ్. నేను గోల్డ్ విషయంలో ఆలోచించిన ప్రతి వ్యతిరేక ఆలోచనకు ఈ క్షణం క్షమాపణ కోరుతున్నాను. ఐఎమ్ సారీ గోల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. లవ్ యూ గోల్డ్, థ్యాంక్ యూ సో మచ్ గోల్డ్. ఐఎమ్ సారీ గోల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. లవ్ యూ గోల్డ్, థ్యాంక్ యూ సో మచ్ గోల్డ్. ఐఎమ్ సారీ గోల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. లవ్ యూ గోల్డ్, థ్యాంక్ యూ సో మచ్ గోల్డ్. ఇలా మీరు ఈ 3వ ఎఫర్మేషన్ చేసిన తర్వాత 3 times హోపోనోపోనో కనెక్షన్ తీసుకోండి. తర్వాత 4వ ఎఫర్మేషన్కి వెళ్ళండి. 4th ఎఫర్మేషన్, ఐఎమ్ హ్యాపీ. నేను కలిగి ఉన్న గోల్డ్ మొత్తానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను అని చెప్పి మీ గోల్డ్ని ఒక్కసారి ఏమేమి మీరు బ్యాంక్లో పెట్టారు, మీ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాంక్లో పెట్టిన గోల్డ్ అంతటిని గుర్తు చేసుకుని వాటి ఫొటోస్ కనుక ఉంటే వాటిని చూసి థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ వైబ్రేషన్ని ఆ గోల్డ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళే విధంగా చూసుకోండి. అలాగే 5th ఎఫర్మేషన్, ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేసే ఎఫర్మేషన్. ఇది మీకు చాలా బాగుంటుంది. నేను గోల్డ్ ఎనర్జీకి, మనీ ఎనర్జీకి సెంటర్ పాయింట్ గా ఉండి అబండెన్స్ ని ఆకర్షిస్తున్నాను. నేను గోల్డ్ ఎనర్జీకి, మనీ ఎనర్జీకి ఒక సెంటర్ పాయింట్ గా ఉండి అబండెన్స్ ని ఆకర్షిస్తున్నాను. ఐ అట్రాక్ట్ అబండెన్స్ ని ఆకర్షిస్తున్నాను అని భావం తీసుకుంటూ నేను ఇక్కడ చెప్పిన 5 ఎఫర్మేషన్స్ ని మీరు రెగ్యులర్ గా కనెక్ట్ చేసుకుని రిపీటెడ్ గా పలుకుతూ ఉన్నారు అంటే మీకు 1 week లోనే మీ గోల్డ్ వైబ్రేషన్ లోకి మీరు వెళ్ళి మీ దగ్గరికి తాకట్టు పెట్టిన గోల్డ్ అది ఎన్ని సంవత్సరాలైనా అది ఎంత నెగిటివ్ ఎనర్జీతో ఉన్నా గానీ మీ దగ్గరికి వచ్చేస్తుంది. 5 ఎఫర్మేషన్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఒక 2 times మళ్ళీ గోల్డ్ మొత్తానికి హోపోనోపోనో చేయండి. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను అన్నాను. ఆ టిప్ ఏంటి అంటే ఇది చాలా మంది అప్లై చేసి సక్సెస్ అయ్యారు. మీ మెల్లో ఉన్న చైన్ గానీ, లేదా మీ చేతికి ఉన్న రింగ్స్ గానీ, లేదా మీ ఇంట్లో ఉన్న ఏదైనా గోల్డ్ గానీ తీసుకుని కొంచెం గోల్డ్ అయినా పర్వాలేదు, జస్ట్ ఒక 4 grams 5 grams గోల్డ్ అయినా పర్వాలేదు, మీరు జస్ట్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ గోల్డ్ ఎనర్జీలోకి వెళ్ళడానికి ఈ టిప్. మీ దగ్గర ఉన్న గోల్డ్ ని తీసుకుని హార్ట్ఫుల్ గా మీరు తీసుకున్న గోల్డ్ ని ఇలా చేతి మీద పెట్టుకుని అరచేతిలో పెట్టుకుని మీ ఎడమ చేతిని అరచేతితో దీన్ని ఇలా టచ్ చేస్తూ దగ్గరికి తీసుకుని ప్రేమపూర్వకంగా నేను ఏదైనా గోల్డ్ విషయంలో నెగిటివ్గా ఆలోచించుంటే నేను ఇప్పుడు ఆ ఆలోచనలన్నిటినీ ఒప్పుకుంటూ వాటిని రిలీజ్ చేసేస్తున్నాను. నా దగ్గర నుంచి బయటికి వెళ్ళిన గోల్డ్ మళ్ళీ తిరిగి నన్ను ప్రేమించి నేను ఎంత ఇష్టంతో కొన్నానో అంతకంటే ఎక్కువ ఇష్టంతో నా దగ్గరికి చేరుతుంది అని చెప్పి మీరు గోల్డ్ని ఏదో ఒక గోల్డ్, మీ గోల్డ్ అయి ఉంటే చాలు, మీదై ఉండాలి, పక్క వాళ్ళది కాదు, మీ గోల్డ్ అయి ఉంటే చాలు, దాన్ని చేతిలోకి తీసుకుని మీరు చేతి మీద చేయి వేసి ఆ వైబ్రేషనల్ కనెక్షన్ తీసుకుని అరచేతులతో ప్రౌడ్గా హ్యాపీగా గోల్డ్ కనెక్షన్, గోల్డ్ మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారు అసలు. అంత హ్యాపీనెస్ని మీరు వైబ్రేషన్ ఇస్తూ బాడీలో ఎమోషనల్ కనెక్షన్ తీసుకుని హార్ట్ఫుల్గా ఆ గోల్డ్తో మాట్లాడుతూ గోల్డ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి తాకట్టు పెట్టిన మొత్తం గోల్డ్
గోల్డ్ ని గుర్తు చేసుకుని మరి గోల్డ్ ని మీరు ఆకర్షించండి. ఎంత అమౌంట్ కి పెట్టిన గోల్డ్ అయినా మీరు తొందరలోనే రిలీజ్ చేసేసుకోగలుగుతారు. మనీ కూడా ఆ విధంగానే అరేంజ్ అవుతుంది. ఈ విశ్వంలో మీరు ఒకసారి ఏదైనా ఒక విషయం డిసైడ్ అవ్వారు అంటే విశ్వం అంతా కూడా మీకు మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి మీ పని జరిగే విధంగా చేస్తుంది. అందులో గోల్డ్ కూడా ఒకటి. సో ఈ విధంగా మీరు ఈ టిప్ ని ఉపయోగించుకుని హోపోనోపోనో కనెక్షన్ తీసుకుని నేను ఇచ్చిన 5 అఫర్మేషన్స్ వాడుకుని గోల్డ్ ని మీరు రిలీజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి ఎవరైనా గోల్డ్ తాకట్టు పెట్టి దాని గురించి సఫర్ అవుతుంటే ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అలాగే మీకు నేను ఇక్కడ ఇచ్చిన ఎఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఒక ఆడియోగా నేను చేశాను. ఆ ఆడియో ఎవరికైనా కావాలి అంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేశారు అంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు డైలీ వినేలాగా ఆ ఆడియోని మీకు షేర్ చేయడం జరుగుతుంది. 5 ఎఫర్మేషన్లు విత్ హోపోనోపోనో కనెక్షన్తో మీకు ఆ ఆడియో హెల్ప్ అవుతుంది. అంటే ప్రతిసారి వీడియో ఓపెన్ చేసి చూడడం కష్టం అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఆ ఆడియో అనేది పంపిస్తారు. అలాగే మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.